తన టీం ఏం లేదు, ఫస్ట్ ఆత్మవిశ్వాసం, తర్వాత ఏంటంటే తన బాగా రాస్తాడు, పాడుతుండే, అదే తన ఆస్తి. అట్లా జనంను బాగా ఆకట్టుకునేది, సేకరించేది. ఇట్లా నేరల వేణుమాధవ్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు, మేము వెనకాల ఉండేది తననే మాకు లీడర్ ఉండే, వాళ్ళు వీళ్ళందరూ కలిసి కమిటీలలో ఉండే, కల్చరల్ కమిటీ ఒకరు, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఒకరు, నేరల వేణుమాధవ్ గారు, జయశంకర్ గారు, మా ఫాదర్, ముగ్గురు క్లాస్మేట్స్ యాక్చువల్గా వీళ్ళు ముగ్గురు. సో ఈయన లీడర్షిప్లో మేము జస్ట్ అట్లా వెనక నిలబడి పోయేది. అంటే ఈయన దగ్గర ఒక రేర్ టాలెంట్ ఉండే. ఇప్పుడే అంతకుముందు రజాకారులు అప్పుడు కూడా వీళ్ళు ఊర్లలో కట్టి సాములు ఇవన్నీ నేర్చుకున్నారు. రజాకారుల మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి అనుభవం మా ఫాదర్కి అప్పటి నుంచి కూడా ఉన్నది. వాళ్ళు పల్లెలకు వచ్చినప్పుడు వీళ్ళ బ్రదర్స్ మొత్తం 5 మెంబర్ బ్రదర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రజాకారులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వాళ్ళు. వీళ్ళంతా ఊర్లలో సైన్యాలు దళాల లెక్క ఫామ్ అయింది అప్పుడు వీళ్ళంతా బాగా యాక్టివ్గా ఉండే అన్నట్టు. సో అట్లా అనుభవంతో ఆ కుస్తీలు గీస్తీలు చేసుకుంటూ వచ్చేది కదా. సో అట్లేందంటే అట్లా అప్పటి నుంచి ఆ తిరుగుబాటు లక్షణాలు ఉండే. దాంతో అందుకనే ఏ పార్టీ ఏమున్నది ఆయన ఏది తనకు ఫ్యాక్ట్ అనిపిస్తే దాని ప్రకారంగా